చూడండి. నేను మంగళగిరి ముల్ల డాక్టర్ కాడని చెప్పాను కదా. మంగళగిరి పాత బస్ స్టాండ్ దగ్గర ముల్ల డాక్టరు. ఇక అక్కడ సీట్లు ఇవి ఆయన రాసినయాను. ఆయన ఫోన్ నెంబర్ ఇది చూడండి. ఆయన ఫోన్ నెంబరు ఇది. ఆయన ఫోన్ నెంబర్ అండి. ఇది ఆయన ఫోన్ నెంబరు ఆ డాక్టర్ గారిది. ఎన్ని సీట్లు రాశారో మీరు చూడండి. నాకు ఎన్ని ఆయన రాశాను. 20 సార్లు కోసారంటే ఎవరు నమ్మట్లేదు. 20 సార్లు ఈ షీట్లను ఆయన రాసినాను. కొన్నిటిలో ఫోన్ నెంబర్లు ఇవ్వలేదు. చూడండి, ఇదిగో కాగితాలు కూడా చినిగిపోతుంది. ఎప్పుడు దాచాను అట్లాగా. ఇదిగో చూడండి, ఫోన్ నెంబరు 4 లాస్ట్లో 4 పోయింది. ఇదిగోండి, కాగితాలు కూడా చీకిపోయినండి. ఇదిగో చూడండి, ఇదిగోండి ఫోన్ నెంబర్ ఆయన. మంగళగిరి పాత బస్ స్టాండ్ దగ్గర ముల్ల డాక్టరు. ఆయన రాసిన చిప్పులు అన్నీ. ఆయన దగ్గర కాలు కోసినప్పుడల్లా ఈ చిప్పులు రాసి నాకు మందులు చెడు. ఇవ్వండి, ఇవన్నీ ఆయన రాశాను. ఇవన్నీ ఆయన రాసినాయి. అన్నీ దాచాను అలా కవర్లో అండి. చూడండి, ఇవన్నీ ఆయన రాసినాయి. కొన్నిటికి మన ఫోన్ నెంబర్లు ఇవ్వాల. కొన్నిటికి మన ఇచ్చాడు, కొన్నిటికి మన ఫోన్ నెంబర్లు ఇవ్వలేదు. ఇదిగోండి, దీని మీద కూడా ఫోన్ నెంబర్. ఇదిగోండి, చీకిపోతుంది కాగితాలు ఎప్పుడే కదా. ఇదిగోండి ఫోన్ నెంబరు. ఇది ఆయన ఫోన్ నెంబరు. మంగళగిరి ముల్ల డాక్టరు పాత బస్ స్టాండ్ దగ్గర. ఇది నెంబర్, ఆయన ఫోన్ నెంబరు. ఈ సిప్పులన్నీ ఆయన రాశాను. తర్వాత మార్చి రాశాడు మళ్ళీ. తర్వాత మళ్ళీ ఫోన్ నెంబర్లు ఇవ్వాల. అన్నిసార్లు వెళ్తున్నాం అని చెప్పి ఫోన్ నెంబర్లు ఆపేశాడు. తర్వాత ఫోన్ నెంబర్లు ఇవ్వటం. చూడండి, అక్కడేమో బయట ఏం బోర్డు ఉండదు కానీ గోడ మీద వేసి ఉంటాడు నెంబరు. తర్వాత ఈ సిప్పుల మీద రాసిస్తాడు నెంబరు. తర్వాత సిప్పుల మీద కూడా ఇవ్వట్లేదు ఆయన. ఇదిగోండి, ఇది కూడా ఆయన రాసింది. చూడండి, ఇదిగోండి, ఇది కూడా ఆయన రాసిందాను. ప్రతి దాని మీద ఫోన్ నెంబర్ ఉంటుంది. ఆయన ఫోన్ నెంబరు. పాత మంగళగిరి ముల్ల డాక్టర్. ఎంత మోసం అంటే 20 సార్లు కోసాడు కాళ్ళు నాకు. 2 కాళ్ళు కూడా 20 సార్లు కోసారు. ఎవరు నమ్మట్లేదని సీట్ అట్టాకి పెట్టాను. 1 2 3 4 5 6 7 8 9 10 11 12 13 13 ఇవన్నీ కూడా వేయండి. ఇవి కూడా తర్వాత చిప్పులు మార్చాడు మళ్ళీ. చూడండి, అన్నీ ఆయనే. 20 సార్లు కోసాడు కాళ్ళు నాకు. 20 సార్లు, ఒక్కసారి కాదు, 2 సార్లు కాదు, 20 సార్లు కోసాడు. ఇది చూడండి, మందుల షాపు. అక్కడ బయట ఇది మందుల షాపు అండి. ఇది బయట రోడ్డు మీద మందుల షాపు, మెయిన్ రోడ్లో. వాళ్ళు రాసిన మందులు, ఆయన రాసిన మందులు ఈ వాడిని చూడండి. ఇవి కూడా అట్లా ఉన్నాయి. ఈ వాడిని కూడా మందులు ఉన్నాయండి. నేను ఎన్ని మందులు రాశానంటే 20 సార్లు కోసాడు కాళ్ళు నాకు. 20 సార్లు, ఒక్కసారి కాదు, 2 సార్లు కాదు. కొన్ని పడేసాను మందులు ప్యాకెట్లు, కొన్ని అట్టి పెట్టా అట్లాగా. 20 సార్లు కోసాడు. 20 సార్లు కోసి ఇప్పుడు కాళ్ళు నాకు పని చేయట్లే బాగా. చూడండి, ఇవన్నీ ఆయన రాసినట్లేను. ఇదండి, ఇవన్నీ ఆయన రాసాను. ఎన్ని మింగా ఇంకా చాలా పడేసాను అట్లు. ఇవన్నీ ఆయన రాశాను. ఎన్ని మందులు మింగానంటే అన్ని మందులు మింగించాడు ఆ డాక్టర్. అసలు ఏమనాలి ఏమో అర్థం కావట్లేదు డాక్టర్ని. ఇదండి, రకరకాలు రాశాడు మందులు మటుకి. ఇవన్నీ మందులు సాపోలు. ఈ సీట్లు ఈ చిప్పులు మటుకి అన్నీ ఆయన రాసిన మందులు. ఎన్ని మింగాను, ఇంకా చాలా ఉన్నాయి పడేసాను. ఈ కొన్ని నట్టి పెట్టా. ఎందుకంటే రేపటి రోజున ఇవన్నీ ఇప్పుడు అడగాలనుకుంటే వెళ్ళి చూపించి మందుల సాపాయనికి కూడా చూపించి మందుల సాపాయని కూడా అరిచాడు. కొత్త అక్కడికి ఎందుకు వెళ్తావు అమ్మ, వెళ్ళగాకు నువ్వు, అక్కడికి వెళ్ళగాకు అని చెప్పేసి అన్నాడు. చాలామంది మోసం చేస్తున్నాడు అమ్మ, వెళ్ళగా అని చెప్పారు. మరి ఇవన్నీ ఆయన రాసిన చిప్పులండి. తర్వాత మందులు రాసిన చిప్పులకి కాళ్ళు కోసినప్పుడు 20 సార్లు కోసాడు ఆ చిప్పులు. తర్వాత చిప్పులు మార్చాడండి రంగులు. ఈ ఫస్ట్ వెళ్ళినప్పుడు రంగులు, తర్వాత తెల్ల చిప్పులు రాశాడు. తెల్ల చిప్పులు రాసినప్పుడు ఆయన నెంబరు ఇవ్వలే సరిగా.
ఫోన్ నెంబర్ ఇవ్వాల. ఎందుకంటే అన్నిసార్లు వెళ్ళి అడుగుతున్నాం కదా అని మరి అన్నిసార్లు కోస్తున్నాడు కాళ్ళు. ఇదిగోండి ఇవన్నీ మరి ఆయన కోసినాను ఈ కాళ్ళు ఇన్నిసార్లు కోసి మరి నన్ను ఇట్లా చేశాడు ఆయన. మరి ₹1,00,000 పెట్టానండి ఆయనకి నేను. అంటే ఆయనకి ఈటువే ₹1,00,000 ట్రిప్కి 10,000 15,000 9,000 7,000 6,000 అట్లా తీసుకున్నాడు. తర్వాత వచ్చేసి మందులకి వేరే, మళ్ళీ మందులకి వేరే బయట, మళ్ళీ వాటికి వేరే మందులకి డబ్బులు మటుకే మందులకి వేరే. ఆయన చేసినందుకే అంత తీసుకునేవాడు, మామూలు కాలు ఆపరేషన్ చేసినందుకే. నాకు 2 కాళ్ళు కూడా అన్ని సార్లు కోసాడంటే చాలా సార్లు కోసాడు. ఇప్పుడు ఒకసారి అసలు మారట్లేదండి. ఇదిగో చూడండి, ఇదిగోండి ఇది మడి, అది మడి బుడిపిలాగా ఉంటుందండి. మళ్ళీ చూపించుకోవాలండి. అది బుడిపిల్ల చూడండి, అది బాగా పోటు అసలు 2 కాళ్ళకి కూడా అటు ఇదిగో చూడండి. ఈ మడి కూడా అది అప్పగుడిలాగా ఉంటుంటే అది కూడా మళ్ళీ ఇప్పుడు చూపించాలండి. వాళ్ళు 2 20 సార్లు కోసిన వాళ్ళు, 20 సార్లు కోసితే కాళ్ళు ఎక్కడైనా సరే 20 సార్లు కోసారు కాళ్ళు నాకు మొత్తం. ఎక్కడైనా సరే 7 కోసారు, 7 కోసారండి. మళ్ళీ 2 సార్లు కోసారు, ఇదిగో 7 కోసారు. అరికాళ్ళలో 7 కోసారు. చాలా ఈ కాళ్ళకు కూడా 7 కోసారండి. తర్వాత ఇదిగోండి 7 కోసారు. చాలా ఇదిగోండి 7 కోసారండి. 7 కోసారు. ఇదిగోండి కాలుకి అరికాళ్ళు కొంచెం పైన ఈ మడుల్లోనే చాలా కలిసి ఈ పాదంలోనే చాలాసార్లు కోసాడు. మరి అన్ని సార్లు కోసాడండి ఆయన. మరి ఆ మొల్ల డాక్టరు ఈ రకంగా చేశాడు. ఆయన ఆ డాక్టర్ కాడికి ఎవరు వెళ్ళగాకండి అసలు చాలా మోసం చేస్తున్నాడు. ఎప్పటి నుంచో దాచిన చూడండి, చీకబట్టిపోయిన కాగితాలు కూడా ఇలా చీకబట్టిపోయింది చూడండి, చినిగిపోయింది. చూడండి చీకబట్టిపోయినండి. ఎన్నాళ్ళు అంటే ఇప్పుడు కాదు, 2000 సంవత్సరంలోంచి కోపిస్తూనే ఉన్నా కాళ్ళు. 2000 సంవత్సరంలోంచి కూడా కోపిస్తూనే ఉన్నాను కాళ్ళు నేను. మరి సంవత్సరాలు 2 సార్లు 3 సార్లు అట్లా కోసుకుంటూ వచ్చాడు. ఇది చూడండి మొత్తం చినిగిపోతుంది. అలాగ దాశాను వీటిని. మన ఇల్లు మారినప్పుడు కూడా ఈ సంచి ఒకసారి ఉంటే తీసి ఒకసారి అట్టే పెట్టేశానండి. ఇవన్నీ ఆయన కోసినాను. ఇవన్నీ ఈ మొత్తం ఈ మందు సాపులు కూడా ఈ సీట్లు ఆలేయండి. ఈ సిప్పులు కూడా మందు సాపులు, ఈ సిప్పులు కూడా మందు సాపులు అండి. ఇప్పుడు ఇంకా నా కాళ్ళు బాధగానే ఉంటుంది. మరి ఎవరు చెప్తే నమ్మట్లేదు. మరి ఇంకా 2 మడ్యాల్లో పోట్లు వచ్చేస్తున్నాయి, గుచ్చుకుపోతున్నాయి. ఇప్పుడు వాటి గురించి మరి పేరెంట్స్యాలు వెళ్ళమని చెప్పి అన్నారు. 2 పేరెంట్స్యాలు చేస్తారు, అక్కడికి వెళ్ళామన్నారు. పత్తిపాడు వాడు చెప్పారు, పేరెంట్స్యాలు చెప్పారు. మరి ముళ్ళ డాక్టర్ మంగళగిరి ఒక్కతనేను, ఆ ఒక్కతనే కాబట్టి మోసం చేస్తున్నాడండి. అసలు అంతకుముందు ఆయన కూడా కాదు, ఇంకొక అతను డాక్టరు. అతను చాలా మంచోడండి. అతని కింద ఉన్న ఈయన అతని కింద ఉన్న ఆయన. మరి ఆయన ఏమయ్యాడో తెలియదు. మరి ఆయన తరిమేసి ఈయన పెట్టుకుంటున్నాడేమో తెలియదు. ఆయన అయితే 500కే చేసేవాడు. ముళ్ళు 500కే తీసి 500 తీసుకునేవాడు. ఈయన మటుకి 1000 తీసుకుంటున్నాడండి. చాలా మోసం చేస్తున్నాడు. కూలి పనులకి వెళ్ళేవాడిని ఎక్కువ మోసం చేస్తాడండి ఆయన. డబ్బులు లేవన్నా కూడా అప్పు తెచ్చుకోండి, సీట్లు తెచ్చుకోండి, రోజువారీ తీసుకొని రండి అవన్నీ మాట్లాడతాడండి ఆయన. ఇలా మోసం చేస్తున్నాడు ఆయన మంగళగిరిలో. మరి డాక్టర్ పేరు పెద్ద రావట్లేదు, కానీ దీని మీద షిప్ మీద ఉండదే ఆయన పేరు మరి తెలీదు. మరి నాకు చదువు లేదు కదా, నేను చెప్పలేను. మరి షిప్ మీద ఏమైనా ఉంటుందో తెలియదు. మరి డాక్టర్ గారి పేరు ఏమైనా ఉంటుంది. మరి మీరు చదువుకోండి. ఇది ఫోన్ నెంబర్ అయింది. మరి ఆయన పేరు ఉందో మరి దీని మీద తెలీదు నాకు. ఆ డాక్టర్ గారు నెంబర్, అది ఫోన్ నెంబరు. అక్కడ బయట బోర్డు ఏం పెట్టడు, కానీ గోడ మీద ఇస్తాడు నెంబర్, గోడ మీద రాసి ఇస్తాడు అంతే. మరి ఆయన దగ్గర షిప్లీ మరి ఫోన్ నెంబర్లో మరి ఆయన పేరు ఉందో మరి దీని మీద నాకు అడిగి తెలియదు, చదువు లేదు. ఒకళ్ళు మీరు చదువుకుంటారంటే చదువుకోండి, ఎవరైనా చూసిన వాళ్ళు. ఆ డాక్టర్ కాడికి మట్టుకు ఎవరు వెళ్ళగాకండి, ఆ డాక్టర్ కాడికి మట్టుకు ఎవరు వెళ్ళగాకండి దయచేసి. ఎందుకంటే చాలా మోసం చేశాడు అతను. ఇవన్నీ నేను ఒక కవర్లో కట్టి పెట్టాను. ఎప్పటికైనా మరి మన పోలీసు వాళ్ళు కూడా నమ్మకపోతే ఎప్పుడైనా అవసరం ఉంటే చూపించాలి వచ్చిందని అట్టి పెట్టినట్లుగా ఈ సీట్లన్నీ అక్కడేనండి. తర్వాత మార్చి రాశాడు. కవర్లో కట్టి దాశానండి నేను. కవర్లో కట్టి దాశాను. ఇదిగోండి ఇంకా ఉన్నాయి చూడండి మందులు, ఇవన్నీ వేయాలండి. ఇదిగోండి
ఇవన్నీ అయ్యాయండి ఇలా ఎన్ని మందులు వాడానంటే ఇంకా చాలా పడేసినట్లు ఇవన్నీ ఆయన దగ్గర వాడిన మందులు ఇవన్నీ అట్లా అయ్యానండి. ఇవన్నీ కూడా అయ్యాయి అట్లు కూడా చీకిపోయాయి. ఇక చూడండి ఎన్ని మందులు వాడానంటే మరి అన్నీ ఇదండి ఇన్ని మందులు నేను వాడానండి. అసలు ఇంకా ఎక్కువ పడేసి అట్లు ఈ వరకు కొంతవరకు కట్టి పెట్టినాను. ఇదండి ఈ కొంతవరకు కట్టి పెట్టానండి. ఇవన్నీ ఆయన దగ్గర వాడినాయి. ఇవన్నీ కూడా ఇదండి ఇవన్నీ ఆయన దగ్గర వాడినాయి. రకరకాలుగా రాశాడు మందులు మటుకి. ఇదండి ఇది వాటికి అది ఇది కామరకు సరిగ్గా కనపడట్లేదు. ఇది కూడా మందులదేనండి. ఇది కూడా మందులు చీటాను. మరి ఎప్పుడో కదండి ఇవి సీకిపోయి 2000 సంవత్సరం నుంచి నేను ఈ రకంగా ఆయన కాళ్ళు కోసినప్పుడు చాలా బాధ పెట్టాడండి. ఆయన మడేల్లో కోస్తాడండి. మడేలో అయితే రూపాయి బిళ్ళ అంత ఎరుపులను కోస్తాడండి. మందు తాగేస్తుంటాడు. మందు తాగి కోస్తాడండి. ఎంత లోతుకు కోస్తాడంటే కోసేస్తాడు. రక్తం ఆరుదలైపోతున్నా కూడా అసలు ఏం లేదు అయిపోయింది అంటాడు. అంతే కోసేసాము అయిపోయింది అంటాడు. అలా మోసం చేస్తాడండి. తాగేసి కోస్తాడండి అసలు కాలు. తాగిన రంది ఎట్ట కోస్తాడో తెలియదు. అలా పడితే అలా కోసేస్తాడు. మరి కోసిన తర్వాత ఎవరన్నా మా పక్కన ఎవరన్నా ఉంటే వాళ్ళకి ఇస్తాడు ముళ్ళు చూస్తాకి. వాళ్ళు చూస్తూనే ఉంటాడు. మళ్ళీ దూదులో ముల్లో సీసా పెంకు పెట్టి మళ్ళీ దూదులో పెట్టి కట్టేస్తాడండి. కట్టేస్తాడు. మళ్ళీ 3 నెలలకు మానపోతే మళ్ళీ వెళ్ళామంటే మళ్ళీ కోస్తూ ఉంటాడండి. అలా చేస్తాడండి ఆయన. అంతా మోసమేనండి ఆయన దగ్గర. మరి ముళ్ళ డాక్టర్ అండి మంగళగిరి పాత బస్టాండ్ దగ్గర స్వీట్ కొట్టు ఉంది అక్కడ ఆ పక్కనే. అక్కడ అన్న క్యాంటీన్ కూడా ఉంది. చంద్రబాబు అనే అన్న క్యాంటీన్ కూడా పెట్టున్నారు అక్కడ. ఆ క్యాంటీన్ పక్కనే పాత బస్టాండ్ దగ్గర సందులోనే ఆ బజార్లోనే పాత బస్టాండ్ పక్కనే ఎక్కడికి వెళ్ళక్కర్లా పక్కనే స్వీట్ కొట్టు ఒకటి ఉంటుంది. తర్వాత మెకానిక్ కొట్టు ఉంటాయి. సూటర్లు టీవీఎస్లు బాగు చేసి మెకానిక్ కొట్లు 2 ఉంటాయండి. ఆడ 2-3 ఉంటాయి. ఆ బజార్లో ఉండేవి. ఆ బజార్లోనే ఉండేదాన్ని డాక్టర్ గారు. ఎటు వెళ్ళడం అక్కడక్కడే మారుతాడు. ఎక్కడికి వెళ్ళడు. ఆ బజార్లో తప్ప ఇంకెక్కడికి వెళ్ళడు ఆయన. మరి ఆయన అంతా మోసం చేస్తున్నాడండి అసలు జనాల్ని. చాలామందిని మోసం చేస్తున్నారు. వీడియో చాలామంది చూడండి. చూసి అక్కడ మటుకు దయచేసి వెళ్ళగాకండి ఎవరు కూడా. నేను చాలా మోసపోయాను అక్కడ. ₹1,00,000 దాకా డాక్టర్కి పెట్టాను. మరి మందులకు కూడా మరి 70,000 80,000 దాకా అయి ఉంటుంది మందులకు కూడా. మరి దగ్గర 2 లక్షల దాకా ఖర్చు అయింది నాకు. మరి నా కాళ్ళు తగ్గలేదు. మరి ఇప్పుడు మళ్ళీ కాళ్ళు బాధగా ఉంది నాకు. మరి మళ్ళీ ఇక్కడ గుంటూరు దగ్గర పేరించాల వెళ్ళమని చెప్పి అన్నారు. 2-3 చెప్పారు. అక్కడికి వెళ్ళాలండి. పత్తిపాడులో ఉన్నారంట. పేరించాలలో ఉన్నారు. పేరించాలలో కూడా ఉన్నారంట. కానీ అక్కడ కూడా మోసం చేస్తారంట. కానీ అక్కడ కూడా జాగ్రత్తగా నమ్మకం ఉన్న వాళ్ళ కాడికి వెళ్ళాలి. అక్కడ కూడా 4-3 ఉన్నారు తీసేవాళ్ళు. వాళ్ళు కూడా ఇలా చేస్తారంట చెప్పారు నాకు వేరే వాళ్ళు. మరి ఒక మంచి అతను ఉన్నాడు. అతని కాడికి వెళ్ళామని చెప్పి ఫోన్ నెంబర్ ఇచ్చారు నాకు. మరి ఆయన ఫోన్ చేసి కనుక్కొని వెళ్ళాలండి. మరి ఎవరు కూడా దయచేసి మంగళగిరి ముళ్ళ డాక్టర్ గారికి ఎవరు వెళ్ళగాకండి. చాలా మోసం చేస్తున్నాడు. నాకు 2 లక్షలు ఖర్చు పెట్టాను. నా కాళ్ళు నయం అవ్వలేదు. ఇంకా నాకు బాధపడుతున్నాను. నేను ఇప్పుడు మళ్ళీ వేరే సాటికి వెళ్ళాలి. మళ్ళీ వెళ్తుంటే మళ్ళీ కోతనే ఉంటున్నాడు. తీస్తూనే ఉంటున్నాడు. ఇన్నిసార్లు చెప్తున్నారంటే ఉందా మమ్మల్ని ఏమంటావు అమ్మ అని చెప్పి ఎదురు తిరుగుతున్నాడు. అదేమంటే పెద్ద హాస్పిటల్కి పోండి, ₹1,00,000 ఖర్చు పెట్టుకోపోండి. ఒకసారి కోస్తాడు, ఒకసారి తీసుకుంటాడు ₹1,00,000 అని చెప్పి బెదిరిస్తాడు ఆయన. ఇలా చేస్తాడండి ఆయన పోలీస్ స్టేషన్కి కూడా వెళ్ళాను నేను. మంగళగిరి పోలీస్ స్టేషన్కి కూడా వెళ్ళానండి. పోలీస్ స్టేషన్లో నమ్మలేదు వాళ్ళు ఏమన్నారంటే అక్కడేం గొడవ చేయొద్దు, నువ్వు వెళ్ళిపోవమ్మా, ఆయనకి లైసెన్స్ ఉందని చెప్పుకొచ్చారు. ఆ పోలీసు వాళ్ళు కూడా నన్ను చాలా బాధ పెట్టారండి. పోలీసు వాళ్ళు కూడా బాధ పెట్టారు. వీళ్ళు చెప్తే కూడా నమ్మలేదండి వాళ్ళు. మంగళగిరి పోలీస్ స్టేషన్లో నమ్మలేదు. ఈ రకంగా చేశారండి. ఆయన ఫోన్ నెంబర్ ఎవరైనా దయచేసి చేసి ఆయన ఫోన్ చేసి మామూలుగా ఏమొద్దు, మీరు ఏమడుగుతారంటే మీకు ఫోన్ నెంబర్ చూడండి, నేను చెప్తాను. ఈ నెంబర్ చూడండి. ఈ నెంబరు కనపడుతుందా? సరి పెడతానండి పేపరు. కనపడట్లేదా? అదిగో చూడండి, ఇది ఫోన్ నెంబరు. బోజర్ కనపడుతుంది. ఇదండి ఫోన్ నెంబరు. ఈ నెంబర్కి ఫోన్ చేసి ఎవరైనా సరే ఈ వీడియో చూసిన వాళ్ళు ఈ నెంబర్కి ఫోన్ చేసి ఆ డాక్టర్ గారిని ఏమండి మీరు డాక్టర్ గారు అని చెప్పి అడగండి. ఏమంటారో ఆయన ఏం చెప్తాడు. మేము డాక్టర్నేనండి అన్నాడు అనుకో, ఏమండి కాళ్ళు నాకు మరి ముళ్ళు ఉందండి, కొంచెం గాజు పెంకు ఉంది, తీస్తారా అని చెప్పి అడగండి.
అసలు ఏం చెబుతాడో మీరేనండి. ఆ నెంబర్కి ఫోన్ చేసి కనుక్కోండి మీరు. కనుక్కుంటే ఆయన ఏం చెబుతాడో ఏనండి మీరు. అసలు మాటలు చెబుతాడండి, అరటిపండు ఒలిసి నోట్లో పెట్టినట్టు చెబుతాడు మాటలు. అలా నైతారంగా చెబుతాడు మాటలు. ఆయన అన్నీ చెబుతాడు. ఏంది, వాకింగ్ చేయండి, ఇట్లా ఉండండి, అట్లా ఉండండి. పెద్దవాళ్ళు వెళ్తే ముళ్ళు తీస్తూ ఉంటాడు, వాళ్ళకి అట్లా చెబుతూ ఉంటాడు. మంచి మాటలు చెప్తాడు మళ్ళీ. ఎందుకంటే మంచిగా అనుకోవాలని ఆయన్ని అలా చెప్తాడు. నైతారంగా మెత్తగా ఉంటాడు మనిషి, చూస్తాకి అమాయకుడిలాగా ఉంటాడు. చూసిన వాళ్ళు ఏమంటారు, మంచోడు డాక్టర్ అనుకుంటారు. ఇలా మోసం చేస్తున్నాడు ఆయన, మంగళగిరి ముల్ల డాక్టర్ ఆయన. ఆయన పేరు నాకు రావట్లేదు. ఒకవేళ దీని మీద ఏమైనా ఉంటే పేరు మీరు చదువుకోవచ్చు. మరి ఆయన పేరు ఏమైనా ఉందో అది ఏమైనా చదువుకోండి. మరి ఆయన నెంబర్ ఇది. దయచేసి ఎవరు కూడా వెళ్ళగాకండి హాస్పిటల్కి. ఈ ఫోన్ నెంబర్ చూసి చేసిన వాళ్ళు ఇంకా మిగతా వాళ్ళు కూడా చెప్పండి వెళ్ళొద్దని. మరి ఇన్ని చూసాను, ఎన్ని ఉన్నాయి చూడండి, ఎన్ని వాడాను నేను. ఇంకా పడేసానండి, చాలా పడేసా. కొన్ని చిప్పులు పడేశాను, మరి మందుల చిప్పులు కూడా పడేసాను. మందుల చీట్లు పడేసాను, మందులు పడేసాను. కొన్ని అట్టి పెట్టాను, కొన్ని అట్టి పెట్టి కొన్ని పడేసానండి. ఇవి కూడా కవర్లో పెట్టి అట్లా అమ్మట కట్టి పెట్టాను కాబట్టి అలా ఉండిపోయినాయి కవర్లలో. ఇవి ఒకటికి 4 కవర్లు కట్టి పెట్టాను. ఇకండి 4 కవర్లో కట్టి పెట్టానండి మందులు కూడా. ఇవి అయిపోయినాయి సీట్లు ఇవన్నీ. ఎప్పుడైనా అవసరం ఉంటుందని చెప్పి కట్టి పెట్టాను అట్లాగా. ఈ చూసిన వాళ్ళు ఎవరైనా సరే, ఈ నెంబర్ చూసి ఎవరైనా సరే ఆయనకి ఈ నెంబర్కి ఫోన్ చేసి మీరు ఒక మాట అడిగితే అతలని అసలు ఏమి చెబుతాడు డాక్టరు. ఇదిగోండి ఈ నెంబర్ చూసి చేయండి ఎవరైనా సరే. ఆ డాక్టర్కి అసలు ఏమంటాడో మీరేనండి. అది ఎవరైనా వెళ్ళదలుచుకుంటే వెళ్ళగాకండి ఆడికి. ఎవరు వెళ్ళే వాళ్ళు ఉంటే వెళ్ళకుండా చెప్పండి వాళ్ళకి కూడా. దయచేసి ఆ డాక్టర్ కాడికి ఎవరు వెళ్ళొద్దండి. చాలా మోసం చేస్తున్నాడు ఆ డాక్టరు. కానీ దెబ్బతింటాడు బాగా, అక్కడ కానీ దెబ్బతింటాడు ఆయన. కానీ ఎవరో కానీ బాగా ఎదురు తిరుగుతారో, హాస్పిటల్ మొత్తం పక్కలు కొడతారు ఎవరైనా సరే. కొంతమందికి చాలామంది చూశారు ఆయన్ని. చాలామంది కూడా అట్లా మోసం చేశారు. కానీ ఎవరు బయటపడట్లేదు. ఆ డాక్టర్ ఆ పని చేస్తున్నాడు. ఆ డాక్టర్ గారికి ఎవరు వెళ్ళగాకండి, దయచేసి ఎవరు వెళ్ళగాకండి. గుంటూరు జిల్లా తాడేపల్లి నేను ఉండేది. కానీ ఈ డాక్టర్ ఉండేది మంగళగిరి పాత బస్టాండ్ దగ్గర. పాత బస్టాండ్ పక్కనే, ఎక్కడో దూరం ఏం కాదు, పాత బస్టాండ్ పక్కనే. ఆడికి వెళ్ళి ముల్ల డాక్టర్ అంటే ఊరైనా చెబుతారు. ఆయన అడగక్కర్లా, ముల్ల డాక్టర్ అంటే చాలు. పాత బస్టాండ్ దగ్గర ముల్ల డాక్టర్ అంటే ఊరైనా చెబుతారు ఆ అడ్రస్. సరే అందరు చూడండి, మా పెట్టే వీడియోని చూడండి. మీరు నేను 20 సార్లు కోసారంటే కాళ్ళు నమ్మట్లేదని ఎన్ని చూపించాల్సి వచ్చింది ఇప్పుడు నేను ఫోన్లో. ఎంత వీడియో తీస్తున్నాను ఇప్పుడు నేను. ఎందుకంటే నేను చెప్తుంటే ఎవరు నమ్మట్లా. నా కాళ్ళు 20 సార్లు కోసారంటే ఎవరు నమ్మట్లా. అందుకే ఆ సీట్లు, ఆ మందుల సీట్లుగా నాకు నేను చాలా దాచాను. కొన్ని పారేశాను, కొన్ని దాచాను. మీరు చూడండి ఆ హాస్పిటల్ మొత్తం. మరి మీ అందరూ ఛానల్ చూస్తున్నందుకు వందనాలండి మీ అందరికీ.